మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. లూకాసు సువార్త 16వ అధ్యాయము 21, 20, 22, 23 వచనాలు చదివాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధనతో కీర్తనలతో నీ నామాన్ని స్తుతించాము దేవా. వాక్యము ధ్యానిస్తుండగా ఇది సజీవమైనది, బలము కలిగినది, రెండంచులు గల వాడి అనే ఖడ్గము, హృదయాల్లో సైతం దూరి సరిచేయగల శక్తి కలిగింది. నీవు మా హృదయాల్లో సత్యమును, మా అంతరంగంలో నీతిని కోరుచున్నావు. ఈ వాక్యం ద్వారా అటు నీతిని, సత్యం, యథార్థత, విశ్వాసతను మాలో పెంపొందించున్నాము. యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రేమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 2 వాక్యాలు మీరు విన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు. యోహాను భక్తుడు ప్రేమ గురించి తెలియజేస్తూ ఎవరిని ప్రేమించాలో జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుని, కంటికి కనపడే సహోదరుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే అని జ్ఞాపకం చేశాడు. సువార్త వాక్యంలో లూకాసు సువార్తికుడు 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల్లో ధనవంతుడు పేద లాజరు గురించి యేసుక్రీస్తు ఉపమాన రీతిగా చెప్పిన సంగతులను నమోదు చేసి దాన్ని మనం చదువుకున్నాం. ఈ 2 లేఖన భాగములను బట్టి తారుమారైన జీవితాలు అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. తారుమారైన జీవితాలు లూకాసు వార్తలో మీరు గమనిస్తే చాలామంది జీవితాలు తారుమారైనట్టు లూకాసు వార్తికుడు నమోదు చేశాడు. ప్రారంభం నుంచి మరియమ్మ ఒక గీతం పాడిన సంఘటన నుంచి కూడా ఆయన ధనవంతులను వట్టి చేతులతో పంపించి వేయను, పేదలను సింహాసనం ఎక్కించునని తారుమారయ్యే సంఘటన ఆనాడు మరియమ్మ గీతం పాడిన ఆ మొదటి క్రీస్తు పుట్టుక సందర్భంలోని అంశాలు మొదలుకొని ఎవరెవరి జీవితాలు తారుమారయ్యాయి. ధనవంతులు పేదలైన వారు, పేదలు ధనవంతులైన వారు, మంచివారు చెడ్డవారుగా పిలువబడినప్పుడు, చెడ్డవారుగా సమాజం పిలిచిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్పు తీర్చిన సందర్భాలు లూకాసు వార్తికుడు ఎక్కువ నమోదు చేశాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసేయుడు సుంకరి గురించి మనకు తెలుసు. పరిసేయుడు దేవాలయానికి నీతిమంతుడు అనుకొని వచ్చాడు, సుంకరి పాపిని అనుకొని వచ్చాడు. కానీ వెళ్ళేటప్పుడు పరిసేయుడు పాపిగా వెళ్ళాడు, సుంకరి నీతిమంతుడిగా తన ఇంటికి వెళ్ళాడు. తారుమారైందా లేదా? దేవుడు మానవ జీవితాన్ని ఎలాగో తారుమారు చేస్తాడని జ్ఞాపకం చేస్తాడు. అదే లూకాసు వార్త 18వ అధ్యాయము కింద వచనాలకు వచ్చేసరికి 18వ వచనం నుంచి ధనవంతుడు, ఒక అధికారి అయిన ధనవంతుడు యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. అతను అనుకున్నాడు, నేను
అన్నిట్లో బాగున్నాను, నాకు ధర్మశాస్త్రం అంతా పాటించా, నాకు ఏమి కొదువా అనుకున్నాడు. కానీ యేసు ప్రభువారు అతనిలో ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు. అతని జీవితం తారుమారైంది. అతడు వ్యసన పడుచు ఇంటికి వెళ్ళాడు. నీతిమంతుడు అనుకొని వచ్చాడు, నేను బాగున్నాను అనుకొని వచ్చాడు. కానీ ప్రభు అతని లోపం ఉందని చెప్పాడు. తారుమారైన జీవితం. అలాగే అదే లూకాసు సువార్త 18వ అధ్యాయంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేయటానికి పూనుకున్న తారుమారైన జీవితాన్ని 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల భాగంలో మనం చూస్తాం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఎవరికి తన జీవితంలో ఎప్పుడు కూడా న్యాయము చేయనటువంటి ఒక అన్యాయస్తుడు, విధవరాలి గోజాడుతాన్ని బట్టి, ఇది యేసు ప్రభువారు చెప్పిన ఉపమానమే. ఆ ఉపమానంలో కూడా ఒక అన్యాయస్తుడు జీవితం ఎలాగున తారుమారైందో అతడు సైతము మారి అతడు న్యాయం చేయాలని పూనుకోవటం లూకాసు వార్తికుడు నమోదు చేసింది. జక్కయ్యను లోకము చాలా తీర్పు తెచ్చింది. అన్యాయస్తుడు, దుర్మార్గుడని, ముక్కు పిండి వసూలు చేస్తాడని లోకం అతని గురించి తీర్పు తీర్చినప్పుడు యేసు ప్రభువారు ఇతడు అబ్రహాము కుమారుడే అని అతని గురించి చెప్పాడు. జక్కయ్య జీవితాన్ని లోకం అనుకున్నట్టు కాకుండా లోకానికి భిన్నంగా ప్రభు తారుమారు చేశాడు. ఇలాంటి లూకాసు వార్తలు మనకి చాలా కనపడుతుంది. అలాగే ధనవంతుడు బేదలాజరు జీవితం కూడా చదువుకున్నటువంటి 16వ అధ్యాయంలో కూడా ధనవంతుడు జీవితము తారుమారైనట్లుగా, బేదలాజరు జీవితం కూడా తారుమారైనట్లుగా, అనగా బ్రతికున్నప్పుడు వారి జీవితాలు ఒక రీతిగా ఉన్నాయి, చనిపోయిన తర్వాత వారి జీవితాలు ఇంకొక రీతిగా మారాల్సి వచ్చింది. ఈ అధ్యాయము లూకాసు వార్త 16వ అధ్యాయం యేసు ప్రభువారు అన్యాయపు సిరి గురించి మాట్లాడాడు. అన్యాయంగా సంపాదించుకున్న ధనం గురించి మాట్లాడాడు. అలాగే ఎవరు కూడా దేవునికి సిరికి దాసులై ఉండొద్దని జ్ఞాపకం చేశాడు. ఇద్దరికి ఏ ఒక్కరు దాసులుగా ఉండకూడదని జ్ఞాపకం చేశాడు. ఈ 2 మాటలు విన్న తర్వాత పరిసయ్యులు ఆయన గురించి అసూయపడ్డారు. 14 వచనం మనం చదువుతాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించారు, ఆయనను అవమానించారు. వారి మనసుల్లో ప్రభువుని ద్వేషించడం ప్రారంభించినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన ఉపమానమే ధనవంతుడు బేదలాజరు ఉపమానం. ఈ ధనవంతుడు బేదలాజరు ఉపమానమును ఈ దినం మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రారంభంగా ధనవంతుడు గురించి మనము ధ్యానం చేస్తాం. యూజువల్లీ కాల్ టు డివైస్ అనేటువంటి పదం పిలిచారు. అనగా లాటిన్లో దీన్ని రిచ్ అనేటువంటి డ్వైస్, లాటిన్లో రిచ్ అనేటువంటి పదంతో పిలిచారు. ధనవంతుడు, అది కేవలం ధనవంతుడు బేదలాజరు ఉపమానంలో ఉన్న ధనవంతుడికి ఉపయోగించినటువంటి పదమే డ్వైస్. ఈ ధనవంతుడు ధనము కలిగి ఉండటంలో తప్పు లేదు, ఊదారంగు వస్త్రాలు ధరించుకోవటం తప్పు లేదు, సన్నపు నార బట్టలు ధరించుకోవటం తప్పు లేదు, విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉండటంలో కూడా తప్పు లేదు. ప్రియులారు గుర్తుపెట్టుకుందాం, ధనవంతులై ఉండటం తప్పేం కాదు. దేవుడిచ్చింది ధనము ఉంటుంది, మానవుడు అన్యాయంగా సంపాదించుకున్న సిరి ధనం ఉంటుంది. కానీ ధనము కలిగి ఉండటంలో తప్పేం కాదు. కానీ ఈ ధనమును వినియోగించడంలో ధర్మశాస్త్రాన్ని మీరితే, దేవుని ఆజ్ఞలు ధిక్కరించి, దైవ విధులను, దైవ కట్టడలను ధిక్కరించి ధనమును వినియోగిస్తే అది మానవ జీవితానికి పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. ఈ ధనవంతుడు ఎక్కడ పాపం చేసినట్టు రాయబడలేదు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ధనవంతుడు పాపం చేసినట్టు రాయబడలేదు. ధనవంతుడు ఏ తప్పు చేసినట్లు ఇక్కడ రాయబడలేదు. కానీ ధనవంతుడు చనిపోయి పాతాళాన వశం అయిపోయాడు. ఎందుకు ధనవంతుడు చనిపోయి పాతాళ వశం అవ్వాల్సి వచ్చింది? ఇతడు నరకయాతను ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? అంటే విలాసవంతమైన జీవితం జీవిస్తే తప్ప, ధనవంతుడై ఉంటే తప్ప, ధనము కలిగి మంచిగా బ్రతికితే, హుందాగా బ్రతికితే తప్పు వచ్చిందంటే ఇవేవి తప్పు కాదు. అతడు ఏ పాపము చేసినట్టుగా కూడా రాయబడలేదు. కానీ అతను పాతాళానికి వెళ్ళటానికి మరి దేవుడు చెబుతున్న కారణాలు భిన్నంగా ఉన్నాయి. అందుట్లో మొదటిది,
ప్రతి దినము సుఖపడుచుండెను అని రాశారు. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడొకడు అతడు ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము సుఖ పడుచుండెను. ఎవ్రీడే ఇతడు ప్రతి దినము సుఖపడటం ప్రారంభం చేశాడు. సుఖపడితే తప్పేంటండి అని అంటాడు. సుఖపడటం తప్పేం కాదు, కానీ ప్రభు 6 దినాలు కష్టపడమన్నాడు లేదు. ధర్మశాస్త్రంలో రాస్తున్న మాట, మీరు 6 దినాలు పనిచేసి 7వ దినమున తప్పకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇతడు 6 దినాలు 7వ దినం కూడా ప్రతి దినము సుఖపడటం ప్రారంభం చేశాడు. ఇది దైవ సృష్టిలో విరుద్ధమైన అంశం. ఇశ్రాయేలీలో, యూదుల్లో ఎవరు కూడా సహించలేనటువంటి అంశము. ప్రతి దినము యూదుడైన వాడు, ఇశ్రాయేలీలైన వాడు కష్టపడతాడు. అలాగే ఇతడు కష్టపడకుండా ప్రతిదినము సుఖపడటం ప్రారంభం చేశాడు. అలాగే ప్రతిదినం సుఖపడటం ఇతనిలో ఉన్నటువంటి పెద్ద పాపము. ఈ సుఖము ఎలా ఉందంటే తనను తాను సేవించుకునేటువంటి సుఖంగా మార్చుకున్నాడు. కొన్నిసార్లు లోకంలో మనకి ఎట్లా ఉంటుందంటే, మనకి ఘనత కొంతమంది బలవంతంగా ఇస్తారు. కొన్నిసార్లు మనకి ఘనత అన్ఎక్స్పెక్టెడ్గా, తెలియని రీతిగా అక్కడ మనం వెళ్ళిన ప్లేస్లో మనల్ని సన్మానించడాలు, గనపరచడాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషులు బలవంతాల్లో నుంచి మన సన్మానాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సహజంగా జరుగుతూ ఉంటాయి మనకి సేవ అనేది. కానీ ఇతడు మాత్రం ప్రతిదినం కల్పించుకున్నాడు. ప్రతి దినము తనను తాను సన్మానించుకుంటున్నాడు. ప్రతి దినం తనను తాను సేవించుకుంటున్నాడు. ప్రతి దినము తాను సుఖంగా, ఏ రోజు కూడా కష్టం అనేది లేకుండా సుఖంగా పడటం నేర్చుకున్నాడు. 6 దినములు తాను కష్టపడాల్సింది లేదు. 7వ దినమున దేవుని సేవించాల్సింది. 7వ దినము తాను సేవించుకోవడం ప్రారంభం చేశాడు. ఇక్కడే తనలో ప్రాముఖ్యమైన 2 లోపాలు. అతడు దేవుని సేవించడం మానేశాడు, మానవుని సేవించడం మానేశాడు. మదర్ తెరీసా గారు ఒక మాట అన్నది ఆమె, మనకు తెలుసు, మానవ సేవయే. ఆమెనంది, నాకు కొంచెం తప్పైతే మనం నిలిచాను. ఆమెనంది, ఓకే, ఆమెను కాదు, మదర్ తెరీసా గారైనా ఈ మాట చెప్పిందని నాకు. మానవ సేవయే మానవ సేవ అంటే ఏంటి? దేవుణ్ణి సేవించినట్లు మానవుని సేవించడం అది కాదు. దేవుని స్తుతించి ఆరాధించి గణపరచాలి దైవ సేవ. మానవుడికి సహాయం చేస్తూ, బాధల్లో తోడై ఉంటూ, రోగాల్లో సహాయం చేస్తూ, బాధల్లో చేయూత ఇచ్చి, శ్రమల్లో చేయూత ఇచ్చి లేవనెత్తడమే మానవ సేవ. ఇతడు మానవ సేవ చేయటం మర్చిపోయాడు, దైవ సేవ చేయటం మర్చిపోయాడు. మరి విశ్రాంతి దినం దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆరాధించడం మర్చిపోయాడు. అలాగనే తోటి మానవుడిగా మరి బేద లాజరు తన ఇంటి వాకిట పడి ఉంటే అతనికి సేవ చేయటం. చాలా ధనం ఉంది, అతని ఖర్చు చేస్తే కొద్ది ఖర్చులో బేద లాజరు బాగుపడతాడు, అతని రోగం నయమవుతుంది, అతను స్వస్థపడతాడు, ఇంటికి వెళ్తాడు, సంతోషంగా కష్టపడి పని చేసుకొని జీవించగలుగుతాడు. కానీ మానవుడైన, ఈ తోటి మానవుడైన లాజరు సేవించడం ఈ ధనికుడు పట్టని జీవితంగా, దేవుని సేవించడం పట్టని జీవితంగా మారిపోయింది. అందుకనే సొంత సుఖాన్ని, సొంత సేవను వెతుక్కున్నాడు. కాబట్టి అతడు చనిపోయిన తర్వాత అతడు ప్రతి దినము పాతాళంలో నరకయాతన. మన తెలుగులో పెద్దలు చెప్తారు సామెత, ఇప్పుడు సుఖపడితే రేపు, ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతాం, ఇప్పుడు సుఖపడితే రేపు కంపల్సరీ. అది సహజ మానవ జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా జరిగేది అదే. మానవుడు బహుగా సుఖపడటం నేర్చుకుంటే, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడితే, ఆ విలాసవంతమైన జీవితంలో అవిశ్వాసం పెరుగుతుందంట. ఆ విలాసవంతమైన జీవితంలో విశ్వాసం సన్నగిలిద్దంట. విలాసవంతమైన జీవితంలో మానవుడు తాను మర్చిపోయి దేవుణ్ణి సేవించడం, తోటి మానవుని బాధ్యతగా పట్టించుకోవడం మానేస్తాడు. తద్వారా అతను సుఖపడిన జీవితం అతన్ని పాతాళ వశం చేస్తుంది. ప్రియులారా,
మన జీవితాల్లో ఈ ఊదారంగ వస్త్రాలు, సన్నపునార బట్టలు, విలువైన విలాసవంతమైన జీవితాలు కలిగి ఉండొచ్చు. కానీ అవి ఒకవేళ మన జీవితాల్లో, మన హృదయాల్లో చొరబడి మనలను పాడు చేస్తాయేమో ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథ చరిత్రలో అబ్రహాము ధనవంతుడే, కానీ ధనవంతుడైన అబ్రహాము జీవితాన్ని ధనము పాడు చేయలేదు. యోబు ధనవంతుడే, కానీ యోబు జీవితాన్ని ధనము పాడు చేయలేకపోయాడు. చాలామంది భక్తులు ధనవంతులు ఉన్నారు. కొర్నేలియస్ అనేటువంటి ధనవంతుడు ఉన్నాడు. అతను ధనవంతుడే, అతని జీవితాన్ని ధనం పాడు చేయలేదు. రేరుగా ఉంటుంది ఇది మానవ జీవితాలు. కానీ ఎక్కువ శాతం మందిని, 90% మంది పైగా జనాభాని, విశ్వాసులను ఈ ధనము పాడు చేస్తుంది. అతిగా సుఖపెట్టిద్ది, అతిగా సుఖానికి అలవాటు చేసి తమను తాము సేవించుకున్న తట్టు మార్చేసి ఈ సేవ, ఈ సుఖము పాతాళ వశం అవుతుందేమో మనం జ్ఞాపకం చేస్తాం. మీరు ఈ సిమిలారిటీస్ని గమనిస్తారనుకుంటున్నాను. అతడు ప్రతిదినం సుఖపడను అని రాయబడినట్టే అతడు నరక యాతన పడుచుండెనని కూడా రాయబడి. ఇది అతను పాతాళ వశం కావటానికి మొదటి కారణం. ప్రతి దినము సుఖపడుట కారణమే. దేవుడు మనల్ని కష్టపడమని చెప్పాడు. దేవుడు మనలను శ్రమించమని చెప్పాడు. దేవుడు మనలను ఆ శ్రమతో కూడిన జీవితంలో సంతోషించమన్నాడే కానీ విలాసవంతమైన జీవితమే మూలంగా మార్చుకోమని ప్రభు చెప్పలేదు. ఇది మొదటిది. రెండవది, అతడు పాతాళ వశం కావటానికి గల రెండవ కారణం ఊదారంగు వస్త్రాల లోపల దాగున్న పాపం. సామాజిక జీవితంలో ధనవంతుడు పాపం పెద్ద కనపడదంట. పేదవాడు చేస్తే సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. అది పలానా హత్య చేశాడంటే పెద్ద న్యూస్ అవుతుంది. కానీ ధనవంతుడు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు హత్యలు చేసిన, క్రూరత్వం చేసిన, వాళ్ళు పెద్ద పెద్ద మానవ జీవితంలో సహించలేని కార్యక్రమాలు చేసినా కూడా అది పెద్ద పాపంగా, తప్పుగాను, చెడుగాను పరిగణలోకి రాదు. ఊదారంగు వస్త్రము మానవ జీవిత పాపాన్ని ఆ రకంగా కప్పివేస్తుంది. ప్రశస్తమైన జీవితం మానవ జీవితంలోని పాపాన్ని కప్పివేస్తుంది. విలువైన జీవితాలు మానవ పాపాన్ని కనబడనీకుండా చేస్తుంది. విలువైన వస్త్రాలు వేసుకొని బయటకు వెళ్తే అబ్బాయి ఈయన ఎంత మంచి ఉన్నాడు, ఈయన ఎంత మంచోడో, నీతిమంతుడు అనుకోవాల్సి వస్తుంది సమాజం. కానీ దేవుడు దానికి భిన్నంగా ఆ ఊదారంగు వస్త్రం లోపల, ప్రశస్తమైన వస్త్రాల లోపల దాగున్న అతని పాపాన్ని, హృదయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులమని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను, మనుషులు ఏం చూస్తున్నారంట? బాహ్య రూపాన్ని చూస్తున్నారు. మనుషులు బాహ్య రూపాన్ని చూసి గణపరుస్తున్నారు. మనుషులు బాహ్య రూపాన్ని చూసి నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? హృదయాలను ఎరుగును, మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. విన్నారా? ఇప్పుడు ధనవంతుడైన ఇతడు మనుషుల దృష్టిలో ఘనవంతుడయ్యాడు. మనుషుల దృష్టిలో చాలా ఘనం పొందుకుంటున్నాడు. అబ్బా, ఊదారంగు ప్రశస్తమైన వస్త్రాలు దొరుకుతున్నాడు, ఇతను ఎంత ఘనవంతుడో అనుకుంటుంటే దేవుని దృష్టికి అది ఆ ఊదారంగు లోపట హృదయం అసహ్యం అయిపోయింది. ఉష్ట్రపక్షి అనుకునేదంట, శత్రువు వేటాడుతున్నప్పుడు, ఏదైనా జంతువు వేటాడుతున్నప్పుడు పొదల్లోకి వెళ్ళి తల దాచుకొని ఇక నాకే ఆపద లేదు, నేను బాగున్నాను అనుకుంటుంది. నేను బాగున్నాను, ఇక నాకే ఆపద లేదు. తల లోపట ఉంది, బాడీ అట్టుకుని ఉంది, బయట ఉంది కదా. దాడి చేసేటువంటి జంతువుకి తలతో ఏం పని? మళ్ళా ఇంకొకటి అనుకునేదంట, బాగా శత్రువు దాడి చేస్తున్నప్పుడు పరిగెత్తి ఇసుకలో తల పెట్టేసిద్దంట. అమ్మయ్య, నేను సేఫ్ అనుకునేదంట. కానీ బాడీ పైకి కనపడుతుంది, దాని దేహం అంతా పైకి కనపడుతుంది కదా. తల ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? దాని దేహం పెద్దది. నిప్పుకోడి. దాని గురించి యోబు భక్తుడు రాశాడు. యోబు గ్రంథము మనం చదువుతాము. యోబు గ్రంథము 39వ అధ్యాయం 13
నుండి వచనాలను చూసినప్పుడు దాని అమాయకత్వం, దాని తెలివిలేనితనం గురించి యోబు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. గుడ్లు చదవండి. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు నాడించును, అలా సరిగ్గా చదవమ్మా. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యం కలదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైన వాటిని తొక్కవచ్చునని, అడవి జంతువు వాటిని చితక దొక్కవచ్చునని అనుకొనకయే దానికి అంత తెలివి లేదంట. ఎంత తెలివి లేదో రాస్తున్నాడు చూడండి. దాని పాదము ఆ నేలలో ధూళిలో దాచిద్దంట గుడ్లని, ఏదైనా వచ్చి తొక్కుతుందనే ధ్యాస ఆలోచన లేని తెలివి లేదంట. ఇంకా రాసుకుంటూ వచ్చాడు 16. తన పిల్లలు తనవి కానట్టు వాటి వల్ల అది కాఠిన్యం చూపును, దాని కష్టం వ్యర్థమైన, దానికి చింత. ఈ తెలివి లేనటువంటి, ఏమాత్రం జ్ఞానం లేనటువంటి నిప్పుకోడి లాంటి జీవితము ఈ ధనవంతుడిది. బాహిర్గతంగా బాగున్నాను, ఓదారంగ వస్త్రాలు ధరిస్తున్నా, నాకు ఏమి కొదువు లేదు, నేను నీతిమంతుడిని అనుకుంటుంటే దేవుడు అతని లోపట అంతరంగ హృదయాలకు వెళ్ళి అతని పాపాన్ని వెలుగు తీశాడు. ఏంటిది అతని పాపం? హృదయ పాపములు చాలా మానవ జీవితంలో ఉన్నాయి. శారీరకంగా ఉండేటువంటి కొన్ని బలహీనతలు మనం పరిగణలో తీసుకుంటాం. తాగితే, తిరిగితే, తింటే వీటిని పరిగణలో తీసుకుంటుంటాం. కానీ హృదయపరమైన పాపాలు మానవుడు పరిగణలో తీసుకు, ద్వేషం, అసూయ, కపటం, కళ్ళ జీవితం, ఇవన్నీ అహంకారం, మానవ హృదయ పాప సంకేతాలు. ఇవన్నీ అవి నిండుగా ఉంచుకున్నాడు. తోటి మానవుడైన బేదలాజరు కంటికి కనపడతల్లా, అసహించుకుంటా బ్రతికేస్తున్నాడు. తాను మాత్రం తోలుతూగుతున్నాడు, సంతోషంగా నీతిమంతుడని భావించుకుంటుంటే ప్రభు అన్నాడు, మనుషులు ఘనంగా ఎంచినటువంటి వాడిని దేవుడు అసహ్యంగా భావించును. ఈ ధనవంతుడు దేవుని దృష్టికి అసహ్యం అయిపోయాడు. అందుకే అతడు పాతాళ వశం అయిపోయాడు. అతడు పాతాళ వశం అవటానికి గల కారణం మీరు అర్థం చేసుకుంటున్నారు. ఒకటి, తను ప్రతిదినం సుఖపడటమే అతని జీవితం కష్టాల పాలవలసి వచ్చింది, నరకయాతన పాలవలసి వచ్చింది. రెండవది, ఊదారంగు వస్త్రాలు తొడుక్కొని పైకి బాగుగా కనపడుతున్నాను, నీతిమంతుని అనుకున్నాడు. కానీ అంతరంగం దేవునికి అసహ్యంగా మారింది కాబట్టి అతడు పాతాళ వశం కావాల్సి వచ్చింది. ఇలా చాలామంది జీవితాలు ఇవే ప్రజెంట్ డేస్లో. ప్రస్తుత ఈ కాలమందు తమను తాము సేవించుకుంటూ తమ సుఖమే ధ్యేయంగా మార్చుకునేటువంటి వారు. నిరంతరం లేస్తే నాకు సుఖం లేదు, నాకు కష్టం లేదు, నాకు సుఖం లేదు, నాకు సంతోషం లేదు, నాకు ఆనందం, నాకు సంతోషం లేదు అనుకుంటూనే ఉంటున్నారు. కానీ జీవితాన్ని కొంచెం శ్రమ తీసుకుందాము, కష్టం తీసుకుందాము, హృదయాన్ని బాగు చేసుకుందామనే తపన నేడు ప్రస్తుత కాలంలో ఎవరికీ లేదని జ్ఞాపకం చేయాలి. అందుకనే యేసు ప్రభు వారి బోధంతా హృదయం మీదే ఉంటుంది. ఆయన హృదయం గురించే మాట్లాడతాడు. మానవ హృదయం లోతుల్లోకి వెళ్ళి దాని గురించి మాట్లాడతాడు. ఆయన నరహత్య చేస్తే పాపం అని ధర్మశాస్త్రం చెప్పిందని మరి ధర్మశాస్త్రోపదేశకులు అన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, నీ సహోదరుని ద్రోహి అని చెప్పినా కూడా నరహత్య అన్నాడు. మనసులో వాడి గురించి నువ్వు ఆలోచన చేసినా కూడా అది నరహత్య అన్నాడు. వ్యభిచారం చేస్తే పాపం అని ధర్మశాస్త్రం చెప్తే ఆ తలంపు హృదయంలో వచ్చినా కూడా అది పాపం అన్నాడు ప్రభు. అంటే ప్రభు హృదయ సంబంధమైన అంశాలే బోధించాడు, కానీ బాహ్యపరమైనది కాదు. మనిషిని లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ మనిషి లోపటి నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రం చేస్తుంది. అందుకని ఈ ధనవంతుడు పాతాళ వశం కావాల్సి వచ్చింది. మూడవది, ఈ ధనవంతుడు పాతాళ వశం కావడానికి గల కారణం తోటి మనిషి పట్ల ప్రేమ లేకపోవటమే. ధర్మశాస్త్రంలో మూలమైంది, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. దాన ధర్మం తప్పకుండా చేయాల్సిందే. పొరుగు వారి కోసం నిలబడాలి, పొరుగు వారి శ్రమల్లో వారి కోసం నిలబడాలి.
వాని కట్లు కట్టుంటే వాడిని బయటికి తీసుకురావాలి, వాడిని చెరలో ఉంటే వాడిని బయటికి తీసుకురావాలి, ఎవరైనా ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టాలి. ఇది ధర్మశాస్త్రం దేవుడిచ్చినటువంటి చాలా చక్కటి ఆజ్ఞలు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూస్తే ఉపవాసం అంటే ఏంటో చెబుతాడు. ఉపవాసం అంటే ఎవరో నువ్వు అనుకున్నటువంటిది కాదు, అలాంటి ఉపవాసం కాదు, నేను అనుకున్నటువంటి ఉపవాసం ఇది అని ప్రభు చెబుతాడు. కట్టిన కట్లను విప్పుటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు, బాధింపబడిన వారిని తీసుకొచ్చుటయు, వారిని పరామర్శించుట, ఇవి కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. బాధల్లో ఉన్నటువంటి వేదలాజర్ను ప్రేమించటం మానేశాడు, తను ప్రేమించుకోవటం, ఆ ప్రేమలో సుఖపాఠం నేర్చుకున్నాడు. చాలామంది ఇదే ప్రస్తుతం నాటికి నేటికి కూడా ఏదో దేవాలయానికి వెళ్ళాము, ఆరాధన చేసాము, దేవుణ్ణి సేవించాం, కానుకేసాము, బైబిల్ చదువుకున్నాం, ప్రార్థన చేసాం, ఉపవాసం చేసాం, ఇంతటితోటి అనుకుంటున్నారు. కానీ ఇది కాదు. క్రైస్తవ్యం మనకు నేర్పించింది అది కాదు. క్రీస్తు తనను తాను త్యాగం చేశాడు మన కోసం, తనను తాను అర్పణ చేసుకున్నాడు మన కోసం. అది అనగా క్రైస్తవ్యం అనగా ఇవ్వటం, ప్రేమనివ్వాలి, ప్రేమను పంచాలి. అది ప్రభు మనకు నేర్పించింది. మనం కేవలం ప్రార్థన చేసుకొని వాక్యాలు చదివి ఇదిగో ఉపవాసం ఉన్నా, ఇదిగో నేను భక్తిగా ఉన్నానంటే కాదు. ఇది నీ సహోదరుని ప్రేమించడం నేర్చు. నీ సహోదరుని ప్రేమించడం, నీ అన్నదమ్ముడిని, నీ అక్కచెల్లెండ్రిని, నీ తల్లిదండ్రుని, బంధువులను అందరిని ప్రేమించడం. వారి బాధల్లో ఉంటే చేయూతనివ్వు, వారి రోగాల్లో ఉంటే పరామర్శించు. మనం పరామర్శించాలంటే పేకల దాకా ఉంటుంది. నేను చచ్చినా కూడా పలకరించను అంటారు. వాడు హాస్పిటల్లో ఉండి రోగాలు పాలైపోయి బాధలు పాలైపోయి ఉంటే, తోటి మనిషి ఇంట్లో మనిషి చనిపోయి ఉంటే నేను పాను, పలకరించను. వాడు హాస్పిటల్లో ఉన్నా కూడా నేను పాను. ఎప్పటిదాకా? చచ్చినా కూడా. ఇది ఆ క్రైస్తవ జీవితం. అందుకనే ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి అన్నడు కూడా చూడడు. కంటికి కనబడుతున్న సహోదరుని ప్రేమించువాడే కంటికి కనపడని దేవుణ్ణి కూడా ప్రేమించు. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చాలా చక్కటి ఉపమానాలు చెప్పారు. ఇదిగో నేను వస్త్రహీనున్నై వచ్చాను, ఆకలి కొని ఉన్నాను, రోగగ్రస్తున్నై వచ్చాను, కానీ మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, నన్ను పరామర్శించలేదు అంటే, ప్రభువా నీవెప్పుడు వచ్చావు మేము నీకు ఇన్ని చేయటానికంటే, ఇదిగో అలాగ వచ్చినది నేనే. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 నుంచి గల భాగంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాటలు చదువుకుని. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపించబడిన వాళ్ళరా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి. నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొని ఉంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలీ లేదు, రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదు అని చెప్పాను. అందుకు వారు, ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటా, దప్పికొని ఉంటా, పరదేశం ఏంటి, దిగంబరై ఉంటా, రోగి ఏంటో చూచాము అని అంటే, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు కూడా చాలా. కంటికి కనబడుతున్న పేద లాజరుకి ప్రేమ చూపించి సహాయం చేయలేదు కనుక, ఆ ప్రేమ అతనికి కనబరచలేదు కనుక, ప్రేమ లేనివాడు దేవుని రాజ్యంలో ఉండటానికి అర్హుడు కాదు. అందుకని అతడు పాతాళ వశం అయిపోయాడు. ప్రియులారా, ధనవంతుడు పాతాళ వశం కావటానికి అతడు సుఖమే అతని పాతాళ వశం చేసింది. ధనవంతుడు మరి పాతాళ వశం కావటానికి అతని ఓదారంగు వస్త్రాలు దాగున్న పాపమే అతని పాతాళ వశం చేసింది. ధనవంతుడు పాతాళ వశం కావటానికి ప్రేమ లేని అతని జీవితమే పాతాళ వశం చేసింది. ఎందుకు ఈ ధనవంతుడు ఎవరు? లాజరు అని పేరైతే రాసి ఉంది. వాస్తవంగా సమాజంలో ఎవరి పేర్లు రాస్తారు? ధనవంతుడి పేర్లో రాయాలి వాస్తవం. కానీ ధనవంతుడిది విస్మరించాడు, లాజరు పేరు రాసేదేంటి?
పేద లాజరు పేరు పుస్తకంలోకి ఎక్కటం కాదు, కానీ ఇక్కడ చెప్పటంలో దీని అర్థం ఏంటంటే లాజరు అనేటువంటి ఒక గ్రంథం ఉంది, అది జీవిత పాఠం అవ్వాలి, అందుకని అతని పేరు మెన్షన్ చేశారు. ధనవంతుడి పేరు రాయబడలేదు, కానీ పండితులందరూ ఏమంటారంటే అసలు ఈ ధనవంతుడు ఎవరు అని పండితుల అభిప్రాయాలకు వెళ్తే ఏ ధనవంతుడు ఎవరో కాదు, ప్రభు అప్పటి కాలమందున్న హేరోదు రాజు గురించే మాట్లాడుతున్నాడు అని చాలామంది పండితుల అభిప్రాయపడ్డారు. ఇదే వాస్తవం నేను చెప్పట్లేదు, పండితుల అభిప్రాయం చెబుతున్నాను. ఈ ధనవంతుడు ఆ హేరోదు రాజే. హేరోదు రాజు నాటి కాలం ముందు, యేసు ప్రభు వారి కాలం ముందు అతను ఏం చేస్తున్నాడంటే చాలా విలాసవంతమైన జీవితం జీవించడం ప్రారంభం చేసి. ఎంత విలాసవంతమైన జీవితం అంటే విందులు చేసుకుంటున్నాడు, తాగుతున్నాడు, తింటున్నాడు, నాట్యాలు ఆడించుకుంటున్నాడు, అలాగే స్త్రీలను మారుస్తున్నాడు, జీవితం అంతా ఈ సుఖానికి తన జీవితం పెట్టేశాడు. ఇదే లూకాసు వార్తికుడు ఆ హేరోదు జీవితాన్ని నమోదు చేశాడు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 17 నుంచి 21 వచనాలు కలిగిన భాగంలో ఈ హేరోదు జీవితం గురించి జ్ఞాపకం చేయబడుతుంది. 6వ అధ్యాయము మార్కు సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. 21వ వచనం. అయితే తగిన దినం ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించాడు. ఇది అతని జీవితం. విందు చేసుకుంటున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. రాజుగా ప్రజలను చూడటం విస్మరించాడు. ప్రజల రోగాలేంటి, ప్రజల కష్టాలేంటి, ప్రజల జీవన అవసరతలేంటి, ప్రజల సమస్యలేంటి, ఇవన్నీ విస్మరించాడు. తాను ఒక్కడు మాత్రమే సుఖపడటం ప్రారంభం చేశాడు. అందుకనే ప్రభు ఇతను ఏమని పిలిచాడంటే ఇతడు నక్క అని పిలిచాడు. పైకి బాగా ఓదారంగు వస్త్రాలు వేసుకొని విలువ కలిగిన జీవితాన్ని జీవించాడు, కానీ అతడు లోపల మాత్రం నక్క మనస్తత్వం కలిగినటువంటి వాడని ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 13:31 వచనంలో, ఆ గడియలో కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని అతనితో చెప్పగా, ఆయన వారిని చూచి వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పు. ఎంత మనస్తత్వాన్ని ఆ హేరోదు కలిగి ఉన్నాడో. బహుశా ఆ హేరోదు ఈ ధనవంతుడేమో, ఈ ధనవంతుడే ఆ హేరోదేమో. ఇదే లూకాసు వార్తికుడు అపోస్తల కార్యములు ఈ హేరోదు గురించి రాశాడు. ఏమని రాశాడంటే, ఒకసారి అతడు న్యాయస్థానం ముందు కూర్చొని చాలా ఉపన్యాసం చేస్తున్నాడు. ఆ ఉపన్యాసం అంతా జనం విన్న తర్వాత, అబ్బా భలే ఉంది, ఇది మానవ స్వరం కాదు, ఇది దైవ స్వరమే అనుకుంటా ఉన్నప్పుడు, ఇతడు చాలా గొప్పగా ఉన్నాడని అనుకుంటున్నప్పుడు దేవుని దూత వచ్చి అతను మొత్తగా పురుగులు పడి చచ్చిపోయాడు. అప్పుడు అతని జీవితం ఎలా ఉందో కూడా రాశారు. చూడండి, అపోస్తల కార్యములో 12వ అధ్యాయం 20. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తన పక్షంగా చేసుకొని సమాధాన పడవలని వేడుకొనిది. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమును గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినము హేరోదు రాజవస్త్రము ఏం ధరించుకున్నాడు? నియమింపబడిన దినం ఇది.
ఇందాక చదువుకున్న మార్క్స్ వార్త, నియమింపబడిన దినం తన బర్త్డే ఎంత శోకించాడో రాశాడు కదా మార్క్స్ వార్తికుడు. అట్లాగే ఇక్కడ కూడా నియమింపబడిన దినమందు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ఇతడు కూడా ప్రాణం విడవాల్సి వచ్చింది. ధనవంతుడు ప్రాణం విడిచాడు, రాజు ప్రాణం విడిచాడు. ఇతడు ప్రాణం విడిచిన విధానం చాలా దారుణం, పురుగులు పడి చచ్చిపోయాడు. కారణం బ్రతుకున్న కాలంలో విలాసవంతమైన ఒక్కడి తన సుఖం మాత్రమే చూసుకున్నాడు. ప్రజల సుఖక్షేమాలు, ప్రజల రోగాలు, ప్రజల సాధక బాధకలు మర్చిపోయాడు. అందుకని బహుశా ఇతని మరణం దారుణమై ఉండొచ్చేమో హేరోదు. బహుశా ఈ హేరోదే ఆ ధనవంతుడై ఉండొచ్చేమో. పాతాళ వశం కావాల్సి వచ్చింది. హేరోదుకి చాలామంది సహోదరులు ఉన్నారు. ఈ ధనవంతుడు కూడా పాతాళంలో ఉండి అబ్రహాంతో అన్నాడు, అయ్యా భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు పోయి చెప్పుకొచ్చుకుంటా ఇక్కడ నరకయాతన పడుతున్నారని. బతుకున్నప్పుడు ప్రేమించడం లేదు తెలియదు, కానీ బతుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పడం లేదు తెలియదు, కానీ సహాయం చేసేది లేదు తెలియదు, కానీ చచ్చిన తర్వాత మాత్రం పాతాళంలో ఆ నరకయాతన పడుతూ బతికున్న సహోదరుల మీద ప్రేమను ఒలకబోసుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలం బహుశా మనము ధనవంతులై ఉండటంలో తప్పేం లేదు, భేదవారై ఉండటంలో కూడా తప్పేం లేదు. పాపం రెండు దైవ చిత్తం, రెండు దైవ ఉద్దేశంలోని అంశాలు. కానీ ధనవంతులంగా ఉండినప్పుడు దేవుడు ధనమును ఎందుకు ఇచ్చాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ధనమే సమస్త కీడులకు మూలం. సో దేవుడు మనకిచ్చింది దానిలో నుంచి తోటి మనిషిని ప్రేమించడం, ఆ ధనముతోటి పాపాన్ని కప్పి వేసుకోవటానికి కోసం దేవుడు ధనం ఇవ్వలేదు. ఆ ధనముతో మంచి వస్త్రాలు కట్టుకొని ఆ వస్త్రాల లోపల పాపం దాచుకోవటం కోసం కాదు. ఆ ధనముతోటి మనకు కావాల్సినవన్నీ తెచ్చుకొని జనులకు మన అవినీతి, మన దుర్మార్గం కనపడనీకుండా చేసుకోవటం కోసం కాదు. దేవుడు మనకి ఇచ్చాడంటే దానిలోనిది నీవు ఎవరికొకరికి ఎంతో కొంత సహాయం, ప్రేమను పంచమని ప్రభు నీకు నాకు మనందరికీ ఎంతో కొంత ఇస్తున్నాడని జ్ఞాపకం చేస్తాం. రెండవది బేద లాజరు జీవితం స్పష్టంగా ఉంది. లాజర్ అని అతని పేరు రాయబడి ఉంది. దీని గ్రీకు పదమును లాజరస్ అని పిలిచారు, కానీ హీబ్రూలో దీన్ని 2 పదాలతో పిలిచారు. ఎల్ యాజర్ అనేటువంటి పదాలు పిలిచారు, దైవ సహాయం. నాటి కాలమందు రబ్బీలో దీన్ని పిలిచిన పేరు లియాజర్ అనేటువంటి పదం పిలిచారు. అంటే పూర్తిగా పిలవకుండా లియాజర్ అనేటువంటి పదంతో పిలిచారు. రాను 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 లాజర్ అని పిలవటం ప్రారంభించారు, దైవ సహాయం. ఈ లాజరు ఇతనిలో ఉన్నటువంటి ఒక 2 అంశాలు నేను చెప్పి ముగించేస్తాను. ఒకటి, బాహ్య రూపం బాగోలేదు. బాహ్యంగా మనిషికి రోగం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, మరణం వచ్చినా, ఏదొచ్చినా ఈ సమాజం తీర్చే తీర్పు వేరుగా ఉంటుంది. ఆనాడు యోబుకి రోగం వచ్చింది, బిడ్డలు చచ్చిపోయారు, భార్య దూషించింది, చాలా దయనీయమైన స్థితికి దిగజారాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు తన స్నేహితులు అతనికి తీర్చిన తీర్పు ఏంటంటే, నీవు ఏ పాపము చేయకపోతే నీకు ఈ గతి ఎందుకు పట్టింది, నువ్వు ఏ పాపము నీకు అంటకుండా ఉండుంటే అది నీకు ఉంది కాబట్టే కదా నీ పిల్లలను దేవుడు తీసేశాడు, అది ఉంది కాబట్టే కదా నీకు రోగం వచ్చింది, అది ఉంది కాబట్టే నీ ఆస్తి హరించిపోయింది, నీ ఆస్తి తగలబడిపోయింది అని స్నేహితులు కూర్చొని మాటలతో పడటం ప్రారంభించారు. అంటే ప్రాచీన కాలము నుంచి ఒక మానవ జీవితంలో ఏలుబడి చేస్తున్న అంశం ఏంటంటే, నీతిమంతులకు కష్టాలు రావు, మంచివారి కష్టాలు ఉండవు,
యథార్థవంతుల కష్టాలు ఉండవు, దుర్మార్గులకే, చెడు పాపము చేసిన వారికి కష్టాలు వస్తాయి అని నానుడు ఉన్నప్పుడు మానవ జీవితంలోకి యోబు చరిత్రను దేవుడు తీసుకొచ్చాడు. అన్ని గ్రంథాలంటే ముందు గ్రంథం అది యోబు గ్రంథం. యోబు చరిత్రను మానవ జీవితంలో తీసుకొచ్చి, అయ్యా బాబు, మానవుడికి నీతిగా ఉన్నా కూడా కష్టాలు వస్తాయి, యథార్థంగా ఉన్నా కూడా రోగాలు వస్తాయి, మంచిగా బ్రతికినా కూడా భయంకరమైన శ్రమలు మానవ జీవితంలో చొరబడతాయి. అది దేవుడు ఆపాదించవచ్చు, సాతాను శోధించవచ్చు, దేవుడు పరీక్షల వల్ల కలుగు చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే నీతి వలన, యథార్థత వలన, మంచితనం వలన కూడా రోగాలు పాలవుతాడు మానవుడు, కష్టాలు పాలవుతాడు, ఆర్థిక బాధల పాలవుతాడు. బాహ్య రూపాన్ని బట్టి మానవులు వేసిన అంచనాలు వేరు, తీర్పు తీర్చిన అంశాలు వేరు. ఓదారంగు వస్త్రాలు వేసుకున్న వాడిని నీతిమంతుడు అని చెప్పాడు. బాగా రోగి అయినటువంటి వేదలాజరును లాంటి వాళ్ళని, యోబు లాంటి వాళ్ళని దుర్మార్గులు గాను, పాపం చేసిన వారు గాను లోకం చిత్రీకరించింది. ప్రియులారా, బాహ్య రూపాలు కాకుండా అంతరంగిక జీవితాన్ని ప్రభు లెక్కిస్తాడు. మనసు ఎరిగిన యేసయ్య కదా, ఆయన మనసు ఎరుగుతాడు, మానవ హృదయాలను గుర్తుపడతాడు, మానవ హృదయాల్లోని ఆయనకి అయిష్టమైనది చూస్తాడు, ఆయనకి ఇష్టమైనది కూడా గమనించగలుగుతాడు. అందుకని బేదలాజరు బాహ్యంగా బాగోలేదేమో కానీ అంతరంగిక బేదలాజరు బాగుంది. బేదలాజరు చూడటానికి చండాలంగా, చీము లేకపోతే రక్తం కారుతూ చాలా చండాలం ఉన్నాడేమో కానీ అతని స్థితి, కుక్కలు వచ్చి అతని కురుపులను నాగుతూ చాలా ఏహ్యంగా కనిపించాడేమో కానీ అతని అంతరంగం మాత్రం దేవునికి చాలా ఇష్టంగా ఉంది. పిల్లరా, బాహ్యంగా చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు, కొంతమంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు, కొంతమంది ఎన్నో కష్టాలు ఉన్నాయి చెప్పుకోలేని. ఈ లోకం నీ విషయం అలాంటి నీ జీవితంలో జరుగుతుంటే లోకము నిన్ను తప్పుగా అంచనా వేసిందేమో, తప్పుగా తీర్పు తీర్చిందేమో, కానీ అది నీ జీవితంలో దేవుడు అనుమతించిన అంశాలే. అది దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేసినటువంటి పరీక్షలే. అవి నీ జీవితంలో దేవుని మహిమార్థం వచ్చినటువంటివే. మానవుడు శరీరాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సమయాలు పట్టుకొని తైలం తీసుకొని వెళుతున్నప్పుడు ఎత్తుగా బాహ్యంగా దేహదారుఢ్యం బాగున్న వారిని అభిషేకించాలని ప్రయాణం చేస్తే దేవుడు అన్నాడు, సమయాలను పై రూపాన్ని చూస్తున్నా కానీ నేనైతే అంతరంగాన్ని చూస్తాను. కాబట్టి అంతరంగం బాగుంది కాబట్టి ఇతడు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అంతరంగం బాగుంది కాబట్టి ఇతడు అబ్రహాము కుమారుడయ్యాడు. అంతరంగం బాగుంది కాబట్టి అబ్రహాము విశ్వాసతలు ఇతడు ఒకడయ్యాడు. అంతరంగం బాగుంది కాబట్టి ఆ అబ్రహాము యొక్క విశ్వాసుల కుటుంబ లిస్టులు ఇతను చేరాడు. అబ్రహాము మనసు వంటి వాడుగా ఇతడు పిలువబడ్డాడని జ్ఞాపకం చేయబడ్డాడు. అందుకనే బాహ్యంగా ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ అంతరంగాన్ని బాగు చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. అలాగని దేవుడు మనల్ని హుందాగా ఉండొద్దని మాత్రం చెప్పట్లేదు, ధనం కలిగి ఉండొద్దని మాత్రం చెప్పట్లేదు, శారీరకంగా బాగుండొద్దని చెప్పట్లేదు. అన్నీ బాగుండాలి, కానీ అంతరంగం దానికంటే ఇంకా బాగుండేటట్టు చేసుకోగలిగితే మనము ఈ బేదలాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నట్టే మన జీవితాలు అలాగవుతాయి. రెండవది, బేదలాజరులోని మరొక అంశము శారీరక రోగాలు, శ్రమలు ఆత్మీయ పాఠాలుగా మన జీవితాల్లో ఉంటాయి. ఆత్మీయ పాఠాలే ఆత్మీయ ఎదుగుదల కారణం. పండితులు మరి అగస్టిన్ ఈ బేదలాజరు గురించి రాస్తూ చాలా చక్కటి మాటలు తెలియజేశారు. అతని శరీరానికి ఉన్న కురుపులు ఆత్మీయంగా ఉన్న కురుపులు లేకుండా చేశాయి. అతని శరీరానికి ఉన్నటువంటి మలినము అతని ఆత్మీయతలోని మలినాన్ని లేకుండా చేసింది. అతని శరీరానికి కాలుతున్న రక్తము లేకపోతే చీము అది చూడటానికి, వాసన పీల్చడానికి అసహ్యమే, కానీ అది కాస్త అతని ఆత్మీయ జీవితాన్ని సువాసనగా మార్చింది అని అంటారు. నిజమే,
ఈ శారీరక శ్రమలు, కష్టాలు, రోగాలు ఆత్మీయంగా నిన్ను వర్ధిల్ల చేయటానికి, ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి చెందించడానికి, ఆత్మీయంగా నువ్వు చాలా గొప్ప స్థాయిలో ఉంచడానికి కారణంగా ఇవి ఉంటాయి. గుడ్డివాడికి ఎందుకు వచ్చింది ఈ గుడ్డితనము, లేకపోతే ఇతను గుడ్డివాడు ఎందుకు అయ్యాడు అంటే దేవుని నామ మహిమార్థమైంది. చాలా గొప్ప పాఠం కదా ఇది. అందుకని ఇప్పుడు ఇలారా ఇతని శారీరక రోగాలు అతని జీవితాన్ని మంచి పాఠాలుగా, శారీరక రోగాలు అతని ఆత్మీయ ఎదుగుదలకు కారణమైంది. శ్రమలో నుంచి చాలా నేర్చుకుంటాం, శ్రమలో నుంచి చాలా విషయాలు పసిగడతామంట. శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏంటో కూడా అర్థమవుతుందంట. శ్రమ వచ్చినప్పుడే మానవ జీవితాల్లో దేవునికి అతి దగ్గరగా అవుతామంట. చూడండి, బాగా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపించింది, అవునా కదా? బాగా దుఃఖం, బాధ అనిపించినప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపించింది. ఎంత దగ్గర అవుతుంది దేవుడికి. అందుకని ఈ పేద లాజరు జీవితానికి ఏర్పడిన ఇవన్నీ కూడా అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు కారణమే, కానీ మానవుని తీర్పుకు కారణాలు మాత్రము కావు. మానవుని ఆలోచనలకు, మానవుని అంచనాలకు కారణాలు కావు. దేవుని ఆశించిన జీవితానికి దేవుడు అతని జీవితంలోకి ఇవి అనుమతించాడు. అందుకని పౌలు భక్తుడు కూడా అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో, చెప్పండి దయచేసి, ఎప్పుడు బలహీనుడనో ఎప్పుడు బలవంతుడనో అని చెప్పలేదు ఇక్కడ. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే. సో నువ్వు ఎప్పుడు బలహీనురాలు అవుతావో, ఎప్పుడు బలహీనుడు అవుతావో అది నీ జీవితానికి మంచిదే. దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు చేస్తున్నాడు అంటానికి సంకేతాలు, గొప్ప కార్యాలు చేస్తాడంటానికి సంకేతాలు, దేవుడు నీ జీవితాన్ని దర్శించాడంటానికి సంకేతాలు, దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తున్నాడు, తీర్చిదిద్దుతున్నాడు అంటానికి సంకేతాలు. ఆ శారీరక రోగాలే అబ్రహాం రొమ్ముని ఇతడు ఆనుకోవటానికి కారణమైంది. మీరు గుర్తుపట్టారా? అతనికి ఏర్పడినటువంటి ఆ కురుపులే, ఆ సమస్య, ఆ వ్యాధి, ఛేదరించుకున్న సమస్య అతను ఆత్మీయంగా అబ్రహాం యొక్క కుటుంబస్తుడు కావటానికి కారణమైందని మనం గుర్తుపట్టగలుగుతాం. ఇదను కనుక ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధానం మనం ఉన్నాం. ధనవంతుడి జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. అతడు పాతాళ వశం కావటానికి కారణం, బతికున్నప్పుడు అతను సుఖపడ్డాడు, బ్రతికున్నప్పుడు విలాసమైన జీవితం, బ్రతికున్నప్పుడు ఉదారంగా వస్త్రాలు, రోగం లేదు, ఏ శ్రమ లేదు. కానీ చనిపోయిన తర్వాత అతని జీవితం తారుమారైంది. పాతాళ వశంలో నరక యాతన పడుతూ అబ్రహామును బ్రతికులాడుకుంటా, బ్రతికున్నప్పుడు టచ్ చేయటానికి కూడా సమాజంలో మనం చూస్తాం కదా, అంటరాని వాళ్ళని కొంతమందిని టచ్ చేయం మనం. లాజర్ని టచ్ కూడా చేయలేదు, కానీ చనిపోయినప్పుడు అతని వేలి కొన ముంచి ఎక్కడేమన్నాడు, ఎక్కడ తాకాలంట? ప్రియులారా, తారుమారైపోయిన జీవితం. ధనికుడి జీవితం తారుమారైంది, సమాజం బేదలాజరు గురించి అనుకున్నది తారుమారైపోయింది. సో దేవుడు మానవ జీవితాలను తారుమారు చేస్తాడు. బహుశా నేను ఇక్కడ ప్రసంగం చెబుతా, రేపు నరకయాతన పడినా చెప్పేదేమి. ఎందుకు చెప్పండి? పోనీ సంఘ విశ్వాసులుగా మీరు బలహీనులు, పాపులు, నేను చెప్పేవాడిని కాబట్టి నీతిమంతులు, మీరు పాపులు అని మీరు అనుకుంటే మీరందరూ రేపు పరలోకంలో ఉండొచ్చు. చెప్పలేదు, తారుమారైపోతుంది జీవితం. దేవుడు మానవ జీవితాలను తారుమారు చేస్తాడు, మానవుడు అనుకున్న తారుమారు చేస్తాడు. కనుక దేవుడి సన్నిధానం మనం హృదయాలను పరిశీలన చేసుకుంటాం. హృదయాలు సరిగా ఉన్నావో లేవో, హృదయాన్ని అలంకరించుకున్నామో లేవో, హృదయాంతరంగాలు దేవుడు పరిశీలన చేస్తాడు. కాబట్టి హృదయాంతరంగాల విషయమై శ్రద్ధ వహించామో లేదో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతేగాక తోటి మనిషి పట్ల ప్రేమ, ఎంత ప్రేమ, మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అదే ప్రేమతో తోటి మనిషిని ప్రేమించు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తాను. వాళ్ళ నేను చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ధనవంతుడై ఉండటం తప్పు కాలేదు, భేదవాడై ఉండటం కూడా తప్పు కాలేదు. ధనవంతుడై ఉండటం మంచిదే, కానీ
సరిగా వినియోగించుకోలేదు కాబట్టి జీవితం తారుమారింది. పేదవాడై ఉండటం మంచిదే, రోగాలు పాలవటం మంచిదే, కానీ తర్వాత మరణం తర్వాత జీవితం తారుమారైంది. అతని జీవితం, లాజరు జీవితం అబ్రహాం రొమ్మున అనుకున్నాం. కనుక ఎవరో ఏ స్థితిలో ఉన్నా, పేదలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, రోగగ్రస్తులు కావచ్చు, ఆరోగ్యగ్రస్తులు కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా కూడా హృదయాలు ప్రాముఖ్యం. ఆ హృదయ అంతరంగాలు ప్రేమను నింపుకొని దేవుణ్ణి ప్రేమిస్తూ, తోటి మనిషిని ప్రేమిస్తూ జీవించులాంటి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలనును గాక. ఆమేన్. దేవా